మరి యొక్క ఆదివారపు ఆరాధనలో దేవుని మాటలు మీతో పంచుకునే అవకాశము నాకు ఇవ్వబడింది. ఇట్టి గొప్పదైనటువంటి సమయాన్ని అనుగ్రహించినటువంటి తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయకాల సమయంలోనే ఈ స్థలానికి సిద్ధపడి వచ్చి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు వినే విషయంలో అత్యంత ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని సోదరులు రాజారాం గారు చదవగా మనమందరమును కూడా విని ఉన్నాము. ఇది నీ బలం ఎవరు, నీ బలహీనత ఎవరు అనేటువంటి పాఠాన్ని నేర్చుకోవడానికి మూలమైనటువంటి వచనం. నీ బలం ఎవరు, నీ బలహీనత ఎవరు అనే పాఠం నేర్చుకోవటానికి మూలమైన వచనం. కానీ ఈరోజు రత్నం గారు పాడిన పాటను బట్టి ఈ అంశాన్ని చెప్పాలా, లేక డిసెంబర్ నెల పడుతున్నారు కనుక ఆ అంశాన్ని చెప్పాలా అనేటువంటి విషయంలో ఒక ప్రశ్న. ఈ నెలకు సంబంధించిన విషయాలను ఆల్రెడీ ఈ వారంలో అనేక చోట్ల సువార్త సభలలో బోధించాను. అవి మన ఛానల్లో కూడా ఉన్నాయి. 2 టైటిల్స్తో ఉంటాయి అవి. ఒకటి రక్షకుడు ఎక్కడ, రక్షణ ఎక్కడ, అది జ్ఞానుల గురించి. 2 రక్షకుడు పుట్టాడు, రక్షణ వచ్చిందా అనేది ఎవరి గురించి? గొల్లల గురించి. ఈ 2 పాఠాలు కూడా ఈ నెలకు సంబంధించినటువంటి పాఠాలుగా లేఖనాల ఆధారంగా అందులో బోధించటాన్ని మనం చూస్తాం. అయినా సోదరి జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి 2 విషయాలు జ్ఞాపకం చేసుకుని ఈరోజు శ్రేష్టమైనటువంటి భాగంలోనికి మనం వెళదాం. అవి ఏమిటంటే, లోక రక్షకుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన 2 కార్యాలు జరిగినాయి. అందులో మత్తయి సువార్తలో ఒక సంఘటన ఉంటుంది. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారు పుట్టుక సమయంలో జరిగినటువంటి సంఘటనలో మత్తయి సువార్తలోనేమో జ్ఞానుల యొక్క ప్రయాణాన్ని మనం చూస్తాం. లూకా సువార్తలోనేమో గొల్లల యొక్క సువార్తను విని వారు చేసిన పనిని మనం చూస్తాము. మత్తయి సువార్తలో జ్ఞానుల గురించి ఉంటుంది, లూకా సువార్తలో జ్ఞానుల గురించి ఉండదు. లూకా సువార్తలో గొల్లల గురించి ఉంటుంది. ఈ 2 యొక్క పరిస్థితులను ఒకసారి మనం గమనించినట్లయితే, జ్ఞానులను జ్ఞాపకం చేసుకుంటూ నక్షత్రాన్ని సూచనగా మనం పెట్టుకుంటారు చాలామంది. గొల్లల సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పశువుల పాకను, పశువుల తొట్టెను ఏర్పాటు చేస్తారు కొంతమంది. అసలు అక్కడ వాస్తవంగా జరిగినటువంటి కార్యము లేక క్రియ ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇది మీరు చాలాసార్లు చదివి ఉంటారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి మన అంశంలోకి వెళదాం. ఇక్కడ తూర్పు దేశాన్నించి యోదయ అనగా యెరూషలేముకి కొంతమంది జ్ఞానులు వచ్చారు. ఎంతమంది జ్ఞానులు వచ్చారు? ఎంతమంది వచ్చారు? తూర్పు దేశము నుంచి యెరూషలేమునకు కొంతమంది జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఎంతమంది అనేది అక్కడ సంఖ్య అనేది రాయలేదు. 3 కానుకలు ఇచ్చారు కాబట్టి 3 జ్ఞానులే వచ్చారా, లేక 2 వచ్చి 3 కానుకలు తెచ్చారా, లేక అంతకంటే ఎక్కువ మంది వచ్చారా అనే సంఖ్య అక్కడ లేఖనాలు రాయబడలేదు. జ్ఞానులు అని మాత్రమే రాయబడింది.
ఇప్పుడు 3 కానుకలు ఇచ్చారు కాబట్టి ముగ్గురే వచ్చారు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం సువార్త కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, స్థానిక సంఘం అంతా దాని కొరకు సహకరించాలన్నప్పుడు ఉన్నటువంటి ఇంతమందిలో ఒక 15 మందే ఇచ్చారనుకో, దాని అర్థం సంఘంలో 15 మందే ఉన్నారనా. కనుక అక్కడ ఇచ్చిన వారి సంఖ్య అనేది లెక్క కాదు. ఇంకెక్కడ చేసిన చిన్న పని ఏంటంటే, తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేముకు వాళ్ళు ఎలా వచ్చారు, దేన్ని బట్టి వచ్చారు? జ్ఞానులు నక్షత్రము ఒక గుర్తుగా చూశారు. ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రం యొక్క సూచన ఏంటి అని వారు జ్ఞానులు కనుక గ్రంథాలు పరిశీలన చేశారు. వారి గ్రంథాలను బట్టి గొప్ప రాజు పుట్టినప్పుడు ఎలాంటి నక్షత్రం ఆకాశంలో కనపడుతుందని విషయం గ్రహించి ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వాళ్ళు యెరూషలేము వచ్చారు. యెరూషలేము వచ్చిన వాళ్ళు యెరూషలేము నుంచి బెత్లెహేముకి ఎంత దూరమో తెలుసా? సుమారుగా 9 కిలోమీటర్లు. తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేము కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేముకి కొన్ని 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసుకొచ్చారు. ఇంత దూరం వచ్చిన వాళ్ళు యెరూషలేము నుంచి బెత్లెహేముకి వెళ్లకుండా మధ్యలో వాళ్ళు హేరోదు ఇంటికి వెళ్ళారు. కారణం ఏంటో తెలుసా? తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేము దాకా నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. యెరూషలేము రాగానే నక్షత్రాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచన చేశారు వాళ్ళు. ఏంటో తెలుసా? రాజు పుట్టాడు అంటే రాజుకే పుడతాడు. రాజు పుట్టాడు అంటే రాజుకే పుడతాడు. కనుక ఈ ప్రాంతంలో రాజు ఎవరు? హేరోదు. కనుక హేరోదుకే కొడుకు పుట్టింటాడు, ఆయనే రాజు అవుతాడని సొంత ఆలోచన చేసి హేరోదు ఇంటికి వెళ్ళారు వాళ్ళు. హేరోదు ఈ విషయం చెప్పగానే ఆయన కంగారు పడి, నేను రాజుగా ఉన్నాను, నాకు ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు ఎవరూ లేరు, మరి నా ఇంట్లో పుట్టినటువంటి వాడు మరొక చోట పుట్టినటువంటి వాడు రాజు అవుతాడంటే నా రాజ్యం పోద్దా? అసలు ఇది వాస్తవా కాదని ఆయన కొంతమంది జ్ఞానులు పిలిచి గ్రంథాలు తిరగేస్తే నిజమే, ఇలాంటి నక్షత్రం పుట్టినప్పుడు ఒక రాజు పుడతాడనేది నిజమే అన్నారు. అప్పుడు ఆ హేరోదు, మా ఇంట్లో అయితే లేడు, మీరు ఒకవేళ కనుగొంటే నాకు చెప్పండి, నేను కూడా ఆయన దగ్గరికి వెళతానన్నాడు. ఇది మంచి ఆలోచనతో కాదు, కపటమైనటువంటి ఆలోచనతో. రాజు పుట్టాడు అంటే పుట్టుకతోనే అతన్ని చంపేయాలని. అప్పుడు వాళ్ళు రాజు దగ్గర సెలవు తీసుకుని బయటకు రాగానే ఏం కనపడిందంటే వాళ్ళకి మళ్ళీ ఆ నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వాళ్ళు బెత్లెహేం వెళ్ళారు. బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు వారిని చూసి కానుకలిచ్చి సంతోషిస్తూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు యెరూషలేము వచ్చిన తర్వాత సొంతంగా చేసిన ఆలోచనను బట్టి ఎంత అనర్థం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? 2 సంవత్సరాల్లోపు చిన్నపిల్లలందరినీ ఈరోజు చంపేశాడు. వీళ్ళు చేసిన చిన్న పొరపాటును బట్టి, అది ముందే దేవుడు ప్రవచించిన ప్రవచనమైన 2 సంవత్సరాల బిడ్డలందరినీ కూడా ఈరోజు వాళ్ళలో ఎవడైనా ఏమని చెప్పి పిల్లలందరినీ చంపించేశాడు. అది ఆనాడు వాళ్ళు చేసిన పొరపాటు. కానీ ఈనాడు మనకి రక్షకుడు ఎక్కడా అని వెతకటానికి ఇంకా ఆయన భూమి మీద మానవుడుగా లేడు. ఆయన పరలోకములో తండ్రి సింహాసనం మీద ఆసీనుడై తండ్రి సింహాసనం ఎదుట కుడిపాసన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనం వెతకాల్సింది ఏంటి? రక్షణ ఎక్కడా? వాళ్ళ ప్రశ్న రక్షణ ఎక్కడా? వాళ్ళు తను కనుగొన్నారు, కానుకలు ఇచ్చారు. ఇప్పుడు మన ప్రశ్న రక్షకుడు ఎక్కడ కాదు, రక్షణ ఎక్కడా? ఎక్కడుందో మనకు రక్షణ? క్రీస్తులో, క్రీస్తు రక్తములో, క్రీస్తు శరీరములో బాప్తిసము ద్వారా మనకు రక్షణ ఆయనే ఏర్పాటు చేశాడు. ఇలాగూ ఆనాడు జ్ఞానులకు త్రోవ చూపించినటువంటి ఆ నక్షత్రాన్ని ప్రధానంగా చేసుకొని ఈరోజు మనం కూడా ప్రతి ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటే మనకు రక్షణ వస్తుందా? మన ఇంటి మీద అపోస్తులు ఎప్పుడైనా నక్షత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారా? ఆదిమ సంఘం ఎప్పుడైనా నక్షత్రాన్ని ఏర్పాటు చేసుకుందా? ఫిలిప్పీ పత్రికలో దేవుడు అంటాడు, మీరు అనేకుల ఎదుట మాదిరికరమైనగా ఉన్నట్లుగా
మీరేమై ఉండమంటాడంటే జ్యోతులు వలె ఉండాలి అంటాడు. అక్కడ ఏమై ఉండాలి? జ్యోతులు వలె మీరు ఉంచబడాలి అనేటువంటిది లేఖన భాగంలో ఉన్నటువంటి విషయం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 2:16. అట్టి జనుల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులను కలిగి ఉండండి. జ్యోతుల వలె ఉండాలా? జ్యోతులు అంటే ఏంటి? దీపాలు మాత్రమేనా? దానియేలు గ్రంథం 12:3లో ఏముంటుంది? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనములో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు అంటే ఇప్పుడు ఈ జ్యోతులు ఎవరు? మా ఇంట్లో కూడా జ్యోతి ఉంది. ఈ జ్యోతులు ఎవరు? ఆకాశ మండలములో జ్యోతులు అంటే నక్షత్రాలు. జ్యోతి అంటే దీపం కాదండి, నక్షత్రమే. కనుక ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు? మీరు ఈ లోకములో జనాల మధ్య నివసించేటప్పుడు జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతులు పెట్టుకోమని చెప్పలేదు. ఎలా ఉండాలంట? మన ఇంటి మీద జ్యోతి కాదు, మనమే జ్యోతిలాగా ఉండాలి. ఏముండాలి? మనమే జ్యోతులమై ఉండాలి అనే సూచన లేఖనాల్లో చెప్పబడింది. కనుక ఆనాడు రక్షకుడు ఎక్కడ అనే విషయంలో ఒక నక్షత్రం వాళ్ళకు సహకరించింది కనుక దానిని మనం ఒక ప్రత్యేకమైన దానిగా భావించటంలో లేఖనానుసారమైనది కాదు. అలాగూ లేఖనాల్లో ఆ తర్వాత ఎవరూ చేయలేదు. ఇంకా ఆ తర్వాత యేసుక్రీశ్వర విషయంలో లోకాసువార్తకి వెళ్ళినట్లయితే యేసుక్రీశ్వరు పుట్టినప్పుడు లోకరక్షకుడు పుట్టాడు, ఇది ప్రజలందరూ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానమని. ఈ వర్తమానం ఎవరికి వెళ్ళింది? గొల్లలకు వెళ్ళింది. ఈ గొల్లల దగ్గరికి ఈ వర్తమానం వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించిన వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అప్పటికి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ సందర్భం వాస్తవంగా మరియ యోసేపులది నజరేతు. కానీ ఆ దినాలలో జనాభా సంఖ్యలలో మీ పేర్లు నమోదు చేయించుకోవాలంటే, ఇప్పుడు కూడా ఉంది కదా, గ్యాస్ డబ్బులు పడాలంటే, ప్రభుత్వ పథకాలు రావాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 200 కట్టి ఏదో చేసుకోమంటున్నారు కదా, దానికోసం క్యూలు కట్టి వెళుతున్నాం కదా. అలాగే ఆ దినాల్లో కూడా రోమా ప్రభుత్వ అధికారి ఔగుస్తు ఏమన్నాడంటే, ఈ రోమా ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి లోకలు అంటే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళి మీ పేర్లు నమోదు చేయించుకోండి, అప్పుడు మీరు జనాభా లెక్కల్లో ఉంటారన్నాడు. కనుక ఈ నజరేత్ అనేటువంటి చిన్న ఊరు నుంచి యోసేపు తన భార్యను మరియను తీసుకుని యెరూషలేము వెళ్ళాడు, యెరూషలేం ప్రాంతానికి వెళ్ళాడు. ఇలా వస్తున్నటువంటి దూర ప్రాంతం నుంచి గ్రామస్తులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రత్యేకమైన సత్రాలు ఏర్పాటు చేశారు. ఆ సత్రాల్లో వాళ్ళు ఉంటే ఆ జనాభా లెక్కల వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి రాసుకుని వెళ్తారు. అలా సత్రాలు ఏర్పాటు చేసిన ఒక సత్రములో మరియ యోసేపులు అనేక మంది జనసమూహం ఉన్నారు. కానీ ఆమె నెలలు నిండినప్పుడు ఆమెకు ఆ సత్రములోనే దేవుని యొక్క కుమారుని జన్మించేటువంటి సమయం వచ్చినప్పుడు ఆ సత్రములోనే ఆమె ఏం చేసిందంట? కుమారుని కని, సత్రములో కుమారుని కని. ఆ సత్రములో స్థలము లేదు కనుక ఏం చేసిందంట? తీసుకున్న వ్యక్తి పశువుల పాకలో పడుకోబెట్టిందా, పశువుల తొట్టులో పడుకోబెట్టిందా? ఇక్కడ ఏముంది? సత్రములో వాళ్ళకి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. పశువుల తొట్టి అని బైబిల్లో ఉంది, పశువుల పాక అని బైబిల్లో లేదు. అదేంటి? తొట్టుంటే పాకున్నట్టే, పాకుంటే తొట్టున్నట్టే, తొట్టులోనే పాకుంటుంది కదా, పాకలోనే తొట్టుంటుంది కదా అంటారు కొంతమంది. అలా అయినప్పుడు అలా ఆలోచిస్తే ఇప్పుడు మా రాజారాం గారు గ్యాస్ స్టవ్ కొనడానికి ఇంటి అరెస్ట్ చేయడానికి వెళ్ళారు.
స్టేడియంలో ఒక షాపులో గ్యాస్ స్టవ్లు ఉన్నాయి. ఆ షాపులోకి వెళ్ళి షాప్ ఓనర్ని, మీరు వంటింట్లో ఉన్నారేంటంటే ఏమంటాడు? ఈయన ఎందుకన్నాడు అలా అని? గ్యాస్ స్టవ్ ఉందంటే వంటిల్లు ఉందంటే గ్యాస్ స్టవ్వే, కాబట్టి వంటింట్లో పెట్టే గ్యాస్ స్టవ్లు అమ్ముతారా? కనుక ఇది తయారు చేసే స్థలం మాత్రమే. ఇక్కడ వాక్య భాగంలో పశువుల పాక అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. గబ్రియేలు దూత కూడా చెప్పిన మాట ఏంటి? 11లో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనమాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో అనుంది. అక్కడ పశువుల పాకలో ఉన్నటువంటి, పశువుల మధ్య ఉన్నటువంటి తొట్టెలో పండుకొని మీరు చూచెదరని వాళ్ళతో చెప్పలేదు. కనుక పశువుల పాక అనేటువంటిది లేఖనాల్లో లేనటువంటిది. ఒక తొట్టిలో మాత్రమే ఆయనను పరుండబెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఆ రోజు మాత్రమే. ఆ రోజు వెంటనే గొల్లలు వెళ్ళారు, ఆయన చూశారు, ఆయన స్తుతించారు. కనుక ఇప్పుడు నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది కాబట్టి నక్షత్రాన్ని ఇంటికాడ పెట్టుకుంటే, నక్షత్రాన్ని గొప్పగా చూస్తే, తొట్టిలో క్రీస్తు పడుకున్నాడు కాబట్టి తొట్టుకున్నాడు మనం పెట్టుకుంటామా? తొట్టి గొప్పదా? దారి చూపించిన నక్షత్రం అయితే, క్రీస్తును పండుకోబెట్టనుగా తొట్టి అయితే, ఆ సమయానికి మాత్రమే. ఆ తర్వాత జ్ఞానులు వెళ్ళి చూసినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నారు తెలుసా? గొర్రెల కాపరులు వెళ్ళినప్పుడేమో యేసుక్రీస్తు ఎక్కడున్నారు? తొట్టిలోనే ఉన్నారు, పశువుల తొట్టిలో ఉన్నారు. మరి జ్ఞానులు వెళ్ళి చూసినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నారు? మత్తయి సువార్త మీరు చూడండి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 2:10 అండి. 2:10. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కడికి వచ్చారంట? ఇప్పుడు జ్ఞానులు వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ లేరు, ఇంటిలోనికి వచ్చి అని అంటాడు. అంటే యేసుక్రీస్తు పుట్టిన రోజే ఎవరు రాలేదు? జ్ఞానులు రాలేదు, వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజే గొల్లలు, ఆ రోజే జ్ఞానులు రాలేదు. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చేటప్పటికి వీళ్ళు ఇంట్లో ఉన్నారు. జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళి మరియా ఒడిలో ఉన్నటువంటి యేసుక్రీస్తును చూసి సంతోషించి వాళ్ళు కానుకలను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి, యేసుక్రీస్తు జన్మించినప్పుడు అది చలికాలము కనుక, ఈ డిసెంబర్ నెల చలిగా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ దినాలనే మనం ప్రత్యేకమైన దినాలుగా పాటించాలి అని అంటే, గబ్రియేలు దేవదూత గొల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి రాత్రిపూట గొల్లలు ఏం చేస్తున్నారు? చలి కాచుకుంటున్నారు. కాబట్టి అది చలికాలము. చాలా చక్కగా అద్భుతంగా మీరు చెప్పారు. అసలు బైబిల్లో వాళ్ళు చలి కాచుకున్నట్టే లేదు. చూడండి, లూకాసు వార్తలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా, మంద తీసి మంటెట్టేసామంతే మనం. అవును కదా? ఏముంది అక్కడ? వాళ్ళు మందను కాచుకుంటున్నారంతే, మనం మంట పెట్టేశాం. మంటను కాచుకొని చుండగా చూసేటువంటి దృశ్యాలు ఏవి వాస్తవాలు కాదు, మనుషులు కల్పించినవేవి నిజాలు కాదు. లేఖన భాగంలో ఉన్నవి వేరు. ప్రస్తుత కాలంలో అపవాది విశ్వాస మనస్థితిలోంచి తొలగించడానికి, దేవుని కంటే ముఖ్యంగా దినాలను ప్రత్యేకంగా భావించడానికి మనుషులను విశ్వాస భ్రష్టులుగా చేస్తున్నారు. 7 దినాల్లో చాలామంది క్రైస్తవులకి డిసెంబర్ నెల అంటే అది ఒక పరిశుద్ధమైన నెల. అలాగే మార్చి ఏప్రిల్ నెల అంటే అది శ్రేష్టమైన నెల. ఆ నెలలోనే ఎక్కువ భక్తిగా ఉంటారు. ఆ నెలలోనే ఆ పాటలు మాత్రమే పాడతారు. పుట్టినరోజుల పాటలు ఇప్పుడే పాడతారు, పునరుద్ధానం పాటలు అప్పుడే పాడతారు, సిలువ పాటలు అప్పుడే పాడతారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యులకు లాగా శుక్రవారం మంచిది, శనివారం మంచిది అని ఎలా అనుకుంటారో, క్రైస్తవులు కూడా నెలలను, వారాలను పాటిస్తున్నారు. దేవుడైతే ఇలాంటి దినాల లేఖన భాగాల్లో తెలియపరచలేదు. ప్రతినిత్యము మనము దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టలుగానే ఉండాలి తప్ప మత్తయి సువార్తలో చెప్పినట్లుగా మనము మత్తయి సువార్త చూసినట్లయితే, మత్తయి సువార్త యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎందుకనగా మనుషులు కల్పించిన పద్ధతుల్లో దైవోపదేశాలను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. అంటే దేవుడు కల్పించిన పద్ధతి ఏంటి? రక్షకుడు పుట్టాడు, రక్షణ పొందండి. దేవుడు కల్పించిన పద్ధతి ఏంటి? రక్షణకుతో పాటుగా ఆ రక్షకుని గురించి విషయాలను బట్టి నీ ఇంటిలో రక్షణ ఉందా అనేది. మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటి? మీ ఇంటి మీద నక్షత్రం ఉందా, మీ ఇంటి ముందు పశువుల పాక ఉందా? ఇవి మనుషులు కల్పించినవి. ఇలా ఒకవేళ మనుషులు కల్పించినవి, లేఖనాల్లో దేవుడు చెప్పనివి, అపోస్తులు చేయనివి, ఆదిమ సంఘము చేయనివి మనం జరిగించిన వాళ్ళమైతే పోతే ఒక కట్ట గడ్డిపోద్దేమో అనుకుంటారు మీరు, పోతే ఒక బల్బు కరెంటు పోద్దేమో అనుకుంటారు మీరు. కానీ మన విశ్వాసం మొత్తం వ్యర్థమైపోద్దంట. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ నన్ను మీరేం చేస్తున్నారు? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మన విశ్వాసం అనేది వ్యర్థమైపోతుందన్నాడు. అలా వ్యర్థం కాకుండానట్లుగా లేఖనాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే క్రీస్తు యేసునందు నిజమైన ప్రేమను మనం పొందగలిగే వాళ్ళంగా ఉంటాము. ఎప్పుడైనా ఏ విషయమైనా లేఖనాల విషయాలలో మనం ఎలాంటి వారిగా ఉండాలి అంటే, యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆయన వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. లూకాసు వార్తలోకి మనం వెళ్ళినట్లయితే 10వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం. 10 ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను. ఇక్కడ ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఎవరిని? సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగాడు. ఈయన దేవుని కుమారుడు కదా, సమస్తము తెలిసినవాడు కదా. ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి తనను ఒక ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు వారు సమాధానం ఎలా చెప్పారు? 26లో అందుకాయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడినది, నీవేమి చదువుతున్నావని అతను అడుగగా. అంటే ఇప్పుడు నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా ఆయన సొంత సమాధానం చెప్పాడా? యేసుక్రీస్తు వారే. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా విషయాల్లో అన్యులకులాగా క్రైస్తవులు కూడా కొన్ని పద్ధతులు చెప్తున్నారు. ఏదైనా ఒక మేలు జరగాలంటే, మీకు బిడ్డలు పుట్టలేదా, మీకు పిల్లలు కలగాలంటే 7 రోజుల పాటు 7 శుక్రవారాలు పరిశుద్ధమైన శుక్రవారాలుగా మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోండి, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడు. మీకు బలహీనత అనేది తగ్గట్లేదా, మీరు దేవాలయానికి వెళ్ళి 3 దినాలు ఉపవాస ప్రార్థనలు చేయించండి, మీకు ఆ యొక్క వ్యాధి తగ్గుతుంది. మీరు చదువులో పాస్ అవ్వట్లేదా, ఉద్యోగాలు రావట్లేదా, గుడివాడ నుంచి గుణదల కాలినడక నడిచెళ్ళండి, దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ కార్యాలు చేస్తాడు. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయా? నాకు ఉద్యోగం రావట్లేదు సేవకుడా, ఏం చేయమంటే గుణదల వెళ్ళమన్నాడు. నాకు బిడ్డలు పుట్టట్లేదు, ఏం చేయమంటే అరటిపళ్ళు తినమన్నాడు. నాకు రోగం తగ్గట్లేదు, ఏం చేయమంటే 7 వారాలు ప్రార్థన పెట్టుకోమన్నాడు. ఇలా అంటున్నప్పుడు ఒక విశ్వాసిగా ఏం చేయాలి మనం? యేసుక్రీస్తు ఏం చెప్పించాడు? ఒక ధర్మశాస్త్రోపదేశం వచ్చి ప్రశ్న అడిగితే ఆయనకి సమాధానం బైబిల్లో చూపించి అప్పుడు చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? నాకు తెలిసింది చెప్తున్నాను, ఇది చేయమని ఆలోచన చెప్పలా. నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావు కదా, ఇలాంటి ప్రశ్నకి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇలాంటి ప్రశ్నకి బైబిల్ వివరణ ఏంటో తెలుసుకున్నావా? ఇలాంటి ప్రశ్న విషయంలో దేవుడు ఏం చేయమంటున్నాడు? కొత్తగా రాజారామ గారికి స్పెషల్గా, నాగేశ్వర గారికి స్పెషల్గా దేవుడు ఏం చెప్పడు. ఎవ్వరి విషయమైనా, అది ఆరోగ్యం కొరకైనా, బిడ్డల కొరకైనా, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల కొరకైనా, రక్షణ కొరకైనా అందరికీ ఒకటే. మళ్ళీ సపరేట్గా రాజారామ గారు సపరేట్గా వేరే రూల్ ఏముండదు. ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు అన్నారు, బైబిల్లో ఏముందో తెలుసా? అవును, ఫలానది ఉంది, కాబట్టి అలా చేయి. కనుక లేఖనాలలో మనం ఏం చేస్తున్నా మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అంటే దానికి వాక్యానుసారమైనటువంటి ఆధారం ఉన్నదా లేదనేది పరిశీలించాలి. అలా జరిగించబట్టినప్పుడు అలా దేవుడు చేయమని చెప్పి ప్రశ్నించడంలో కూడా తప్పు లేదండి. ఇప్పుడు ఆదివారం ఎందుకు మనం ప్రార్థన పెట్టుకుంటున్నాం? మనకు సెలవనా? దీనికి ఆధారం ఏంటి? బైబిల్ మనకు ఆధారం. నీటిలో బాప్తిసం ఎందుకు పొందుతున్నాం?
అగ్నిలో ములిగితే కాలిపోతామనా? దానికి ఆధారం బైబిల్ ఆన్సర్ ఉంది కనుక జరిగించే ప్రతి దానికి లేఖన ఆధారం ఉంటేనే దేవుని యందు మనం అనుకున్న దాన్ని ఈ లోకంలో పొందగలము, దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని కూడా మనం సాధించగలము అనే వాటిని నేర్చుకుంటాం. ఇది ఈ విషయం మీకు చెప్పాల్సిన విషయాలు. కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశము సోదరులు రాజారామ గారు చదివిన పాఠంలో మనకున్నటువంటి సమయంలోనే దాన్ని మనం కూడా నేర్చుకున్నాము. అది ఏమిటనగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క విశ్వాస సంబంధమైన పరిచర్యను గురించి తనను తాను దేవుని విషయంలో ఎలా చెప్పుకుంటున్నాడో మనం చూస్తాము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించున్నానని అన్నాడు రాయబడింది. ఇక్కడ పౌలు గారి నోటి నుంచి 2 పదాలు వచ్చినాయి, బలవంతుడను, బలహీనుడను అనే 2 పదాలు. ఈ పదాలను బట్టి మనము నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో ఉన్న మనకి ఎవరైనా నీ బలం ఏంటి అని అడిగితే, నీ బలం ఎవరు అని అడిగితే ఏం చెప్పగలిగే వాళ్ళగా మనం ఉంటాం. నీ బలం ఎవరు, నీ ధైర్యం ఎవరు అనటానికి మనం ఏం చెప్తాం? నీ బలం ఎవరంటే, మన బలం ఎవరు అనే విషయంలో కొంతమందికి వాళ్ళ స్థితిగతులను బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి అదే వాళ్ళకి బలం. కొంతమందికి వాళ్ళకున్న అధికారమే వాళ్ళకి బలం. కొంతమందికి వాళ్ళకి దేవుడిచ్చిన దేహమే వాళ్ళకి బలం. కొంతమందికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన కుటుంబమే వాళ్ళకి బలం. కొంతమందికి వాళ్ళకున్న డబ్బే వాళ్ళకి బలం. ఇలా అధికారము నాకు బలం, కుటుంబము నాకు బలం, నా దేహము నాకు బలం, నా డబ్బు నాకు బలం అనుకోవటం తప్ప రైట? అనుకోవచ్చా? అనుకోకూడదా? అనుకోకూడదు అనటానికి అనుకోకుండా ఎవరుంటారు? మా నాయనమ్మ ఉండేది భీమవరంలో. ఆమె వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ప్రార్థన బాగా చేసుకునేది, రోజు ప్రార్థన చేసుకునేది, ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళేది. తనకు వచ్చే దాంట్లో ఎంతైనా దశమ కంటే ఎక్కువగా ఆదివారం ఇచ్చేస్తూ ఉండేది. కానీ ఎప్పుడన్నా మా జ్యోతికి బాగా తెలుసు, ఆమె దగ్గర ఒక 1000 రూపాయలే ఉంటే కనుక అసలు ఆమెను చూడలేం. ఆ 1000 రూపాయలు ఉన్నా ఏమీ లేనట్టే అస్తమానం డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అంటారే ఉంటుంది. ఎవరైనా అదే మాట. కాళ్ళు లాగేస్తున్నాయి, కళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి, నిద్ర పడట్లేదు, ఆవేశం వచ్చేస్తున్నాయి. ఇదంతా ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు లేవో భయం. ఈ టైంలో ఏమైపోద్దో, డబ్బులు లేవు, ఎవరు చూస్తారు, ఎవరిస్తారు, 1000 రూపాయలు ఉన్నా సరే అవి కూడా అయిపోతాయేమని భయం. అదే డబ్బులుంటే ఒక 50,000 ఉన్నాయనుకో, ఏం పర్లేదు, ప్రశాంతంగా పడుకుంటుంది అన్నమాట. డబ్బులు లేకపోతే అస్తమానదే మాట, ఏమీ లేవు బాబా, ఏమీ లేవు బాబా అని. అసలు మామూలుగా ఉండేది కదా పరిస్థితి, నిద్ర పట్టదామకని అనుకునేవాళ్ళు. నిజమే, మనుషులమైన మనకి ఇలా మనకు బలం, ఇదే నాకు ధైర్యం అనుకోవటానికి కొన్ని ఉంటాయి. అవి నాకు బలం అనుకోవటం తప్పు కాదండి. రాజారామ గారు ఉన్నారు, ఆయన ఉద్యోగం బలం. నాగేశ్వర గారు ఉన్నారు, ఆయన చేసి చేతివృత్తి ఆయనకి బలం. అలాగే సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన చేసే కరెంటు పని ఆయనకి బలం. ఎవరు బలం, ఎవరి యొక్క పెన్షను, ఎవరి యొక్క రాబడి వాళ్ళకి బలంగా చూసుకోవటం తప్పులేదు. కానీ ఏది మనం బలం అనుకుంటున్నామో అది గర్వంగా మాత్రం మానకూడదు. బలం అనుకుంటే పర్వాలేదు, కానీ అది నీకు గర్వంగా మారితే మాత్రం చాలా ప్రమాదకరంలో పడిపోద్దండి. బలంగా ఉండాలి, కానీ దాన్ని గర్వంగా మార్చుకోకూడదండి. మీకు ఇది అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం స్కూల్లో చిక్కీ ఇస్తారు, అది తినాలంటే ఏ బలంగా ఉండాలి? ఏముండాలి? పళ్ళు బలంగా ఉండాలి కదా. కాబట్టి పళ్ళు బలంగా ఉండాలనుకోవటం తప్పు కాదు కదా. కానీ ఆ పళ్ళు బలంతో నువ్వు చిక్కీ తిను, అదే పళ్ళు బలం ఎక్కువ ఉందని కరిస్తే ఎవరినైనా ఏం చేస్తారు? వాళ్ళు
ఎవరిని పడితే వాళ్ళని అలా కరుతున్నావు అనుకో పళ్ళు పీకేస్తారు కదా, అవునా కదా? దేవుడు కూడా ఏమన్నాడంటే, నీకు అధికారం ఉందా, అది నీకు బలం అనుకో. నీ కుటుంబం ఉందా, అది నీకు బలం అనుకో. అది నీకు ఆరోగ్యం ఉందా, అది నీకు బలం అనుకో. కానీ అది గర్వంగా మాత్రం మారకూడదు. మారితే పళ్ళు ఎలా మనం లాగేస్తామో దేవుడు కూడా తీసేస్తాడండి. దేవుని వాక్య భాగంలో ఈ 3 కలిగిన వాళ్ళని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాత నిబంధన భాగంలో నెబుకద్నెజరు ఒక ఆయన ఉన్నాడు. కొరగా చెప్పాలంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి, రాబడి ఉన్న వాళ్ళకి ఇదో గుణపాఠం. దానియేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ బబులోను రాజ్యమునందు రాజుకు నెబుకద్నెజరు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన రాజు, అధికారం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఒక మంచి హోదాలో, మంచి ఉద్యోగంలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఇలాంటి అధికారంలో, హోదాలో ఉన్నటువంటి ఈయన తనకున్నటువంటి అధికార బలాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది తెలుసా? అహంకారము, గర్వం వచ్చింది. ఎంత గర్వం వచ్చిందంటే, అక్కడ చూడండి, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దోరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించాను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉన్నది. ఇక్కడ అధికారం అనే బలంతో ఆయన చేసిన అహంకారమైన పని ఏంటో తెలుసా? ఈ బబులోను రాజ్యంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. వారు తమ తెలిసిన దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తూ కనపరుస్తున్నారు. నెబుకద్నెజరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈయన ఏమన్నాడో తెలుసా? మీరు రాజుగా నా మాట వినటం మాత్రమే కాదు, దేవుడుగా కూడా నేను చెప్పిన దేవుణ్ణే మీరు కొలవాలి. అంటే దేవుణ్ణి కూడా ఎవరు డిసైడ్ చేస్తున్నాడంట? దేవుణ్ణి కూడా నేనే డిసైడ్ చేస్తా. దేవుడు కూడా నేను చేయించినటువంటి దేవుడు, బొమ్మే దేవుడు. మరి ఎవరిని కూడా మీరు దేవుళ్ళుగా భావించకూడదు అని ఆలోచన చేశాడు. ఇలాంటి ఆలోచన అతని అధికారం వల్ల వచ్చినటువంటి గర్వం. ఈ రోజుల్లో కూడా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళలో రాత్రి మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. వాళ్ళ అల్లుడు ఇక్కడ రాజమండ్రిలో ఉద్యోగం చేస్తాడు, మంచి జాబే. ఈమె క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పూర్తిగా మారకపోవటాన్ని బట్టి, అయినా వీళ్ళు ఏదో ఉద్యోగం అని చేయటాన్ని బట్టి, ఇప్పుడు అటు పిల్లలను దేవుల్లో ఉండలేక, ఇంట్లోనూ ప్రశాంతత లేక చాలా బాధను అనిపించే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ అల్లుడు మాట ఏంటంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి, డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి, నేను వెళ్ళిన ప్లేస్కి నువ్వు రావాలి, నేను నమ్ముకున్న దేవుణ్ణి నీవు నమ్ముకోవాలి. ఇంకా అది నిజమైన దేవుడా, ఏ వాస్తవమైన దేవుడు అనేది కాదు, నేను ఏది ఉంటే అదే నువ్వు కలిగి ఉండాలి. అంటే నేను ఎవరు చెబుతానో ఆయన్నే దేవుడిగా భావించాలి తప్ప, లేఖనాల్లో నిజమైన దేవుడు ఎవరున్నా అది నాకు సంబంధం లేదనే మాట ఎలా వచ్చింది ఆయనకి? అతనుకున్న ఉద్యోగాన్ని బట్టి, నా మాట ఎందుకు వినరు, నేను చెప్పినట్టు ఎందుకు చేయరు అని అలా నిర్ణయించి క్రైస్తవ విశ్వాస విషయంలో కొంతమంది కుటుంబాలను భ్రష్టులుగా చేసేస్తున్నారు. అధికార బలము చేత అహంకారాన్ని చూపిస్తున్నారు. నెబుకద్నెజరు కూడా దేవుడు ఎవరో కూడా నేనే చెప్తాను, నేను చెప్పిన వాడే దేవుడు తప్ప ఇంకెవరిని దేవుడిగా మీరు భావించకూడదు, భావిస్తే తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తానన్నాడు. అధికారం ఉంది, కానీ అధికారంలో వచ్చిన అహంకారాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? చివరికి నెబుకద్నెజరు ఏం చేశాడు? గడ్డి తిన్నాడండి. అడవి గాడిదిలాగా బతికాడు. అడవిలోకి వెళ్ళి జుట్టు అంతా పీక్కుని, గోళ్ళు పెరిగిపోయి ఎంత నీచమైన బ్రతికాడో, పశువులాగా గడ్డి తిన్నాడు వెళ్ళి. కారణం అధికారం తప్పు కాదండి, అధికారంలో వచ్చిన గర్వం, ఆ ఉద్యోగంలో వచ్చిన గర్వం, ఆ ధనములో వచ్చిన గర్వం అతను దేని తినిపించింది? గడ్డిని తినిపించింది. నీకు బలం అధికారం అయి ఉండొచ్చు, కానీ అధికారము దేవుణ్ణి దూరం చేసే అంత గర్వాన్ని తేకూడదండి. ఏం తేకూడదు? నీకున్న ఉద్యోగమైనా, నీకున్న అధికారమైనా, నీకున్న ఆస్తి అయినా అది నీకు బలం అవ్వాలి, నాకేంటి అనుకోవాలి తప్ప అది నిన్ను దేవునికి దూరం చేసేది అయిపోకూడదు. దేవుణ్ణే పక్కన పెట్టే అంత గర్వం నీలో వస్తే అందరికంటే నీచమైన పరిస్థితుల్లో దేవుడు కూర్చోబెడతాడు. రాజునే కూర్చోబెట్టాడు కదా. కనుక నీ బలం అధికారమే, కానీ అది దేవుణ్ణి దూరం చేసే అంత బలంగా ఉంచబడకూడదని అధికార ఉద్యోగ విషయాలు నేర్చుకుంటే, ఇంకొక ఆయన ఉన్నాడు,
అసలు ఆయన దేహమే ఆయనకి బలం. బైబిల్లో ఎవరైనా సంసోను కంటే ఎత్తున్న ఆయన ఎవరు? గొలియాతుకి ఆయన దేహమే ఆయన బలం. ఎంత బలవంతుడంటే అంత బలాన్ని ఇచ్చాడు. నిజమే, 6 మూరల జానుడు ఎత్తుంటాడు. అంత ఎత్తు కలిగి అంత బలార్జుడిగా గొలియాతున్నాడు. కానీ అతనికి అంత బలం వచ్చిన వెంటనే, అతను అంత ఎత్తు అయిన వెంటనే అతను చచ్చిపోలేదండి. అతనుకున్న ఆ దేహాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి అతను మాట్లాడినటువంటి గర్వపు మాటలే అతన్ని చంపేసినాయి. ఏం మాట్లాడాడు? సమూయేలు మొదటి గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఆ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరు నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పాను. ఎవరిని తిరస్కరించాడంట? ఇశ్రాయేలు జనాంగం అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలనే తిరస్కరించి దూషించి మాట్లాడాడంట. అంటే దేవుని ప్రజలనే దూషించే అంత గర్వం, ఇంత పొగరు ఎందుకు వచ్చేసింది ఆయనకి? అతనుకున్న బలాన్ని చూసుకొని, అతనుకున్న ఆరోగ్యాన్ని చూసుకొని అంత అహంకారంగా ప్రవర్తిస్తున్నాడండి. నిజంగా ఈ రోజుల్లో కూడా దేహంలో బలమున్న, ఆకారంలో అందమున్న వాళ్ళు అసలు దేవుణ్ణి లెక్క చేయరండి, దేవుణ్ణి గుర్తించరు. వాళ్ళకున్న బలాన్ని బట్టి మనుషులు వాళ్ళని అభిమానిస్తుంటే, ఇంతమంది మనుషులు నన్ను అభిమానిస్తున్నప్పుడు ఇక దేవుడు ఎందుకు? ఇప్పుడు సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన కరెంటు పని బాగా చేస్తారు. ఆయన కరెంటు పని బాగా చేసే బలం, జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి గుడివాళ్ళు అందరూ ఆయన్నే పిలుస్తున్నారు అనుకోండి, చాలా సంతోషం. అందుని బట్టి ఇలాంటి పని చేసే జ్ఞానాన్ని, ఇంత పని చేసే ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా ఆనందించవచ్చు. కానీ ఇంతమంది నన్ను పిలుస్తున్నారు, ఇంతమంది లేకపోతే ఏ పని చేయలేరు కాబట్టి ఇలాంటి నేను దేవుడికి ఎందుకు లోబడాలి, దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకోవటమే నాశనం. నీకు ఎన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు వస్తున్నా వాటి వల్ల దేవుని దగ్గర ఎప్పుడూ కూడా బలహీనుడు అవ్వకూడదు. ఈ గొలియాతున్నాడు, అంత బలముండి జీవించినంత కాలం బాగానే ఉన్నాడు. కానీ ఆ బలము ఉన్నదనే గర్వముతో ఇశ్రాయేలునే నీచంగా మాట్లాడాడు, దూషించి మాట్లాడాడు, తిరస్కరించి మాట్లాడాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అలా నాకు బలముంది, నాకేంటి అనుకున్న ఈ గొలియాతుని ఎవరు చంపేశారు? చిన్న పిల్లోడు చంపేశాడు. ఏమైపోయింది అప్పుడు? బాలుడైన దావీదు ఒక్క రాయితో కొట్టి చంపేశాడు. ఇలాంటి స్థితిలో గొలియాతు అయిపోగల కారణం దేహం ఉందని అది నా బలం అనుకున్నాడు. కానీ అది తన గర్వంగా మార్చబడింది. మారిన గర్వం దేవునికి బాధను కలగజేసింది. నెబుకద్నెజరు అధికారం దేవునికి బాధను కలగజేసింది. దానిని బట్టి దేవుడు వాళ్ళిద్దరిని కూడా నాశనము చేసినట్లుగా మనం చూస్తాం. కుటుంబం కాడకు వస్తే కూడా బైబిల్లో లేని చరిత్ర కూడా చెప్తాను నేను. రోమా ప్రభుత్వంలో నిరో చక్రవర్తి అని ఒక ఆయన ఉంటాడు. నిరో చక్రవర్తి మా పిల్లల స్కూల్లో ఉంటుంది కదా. నిరో చక్రవర్తి అని ఒక ఆయన ఉంటాడు. ఈయన చరిత్ర భాగంలో మనం చూస్తే, ఈయన తల్లి మొదట ఒక ఆయన వివాహం చేసుకుంది. వివాహమైన కొంతకాలానికి మొదటి భర్త చనిపోయాడు. ఈ నిరో చక్రవర్తి నిరోను కనిన తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె రెండవ వివాహము ఒక చక్రవర్తిని, ఒక రాజుని పెళ్లి చేసుకుంది ఈ నిరో చక్రవర్తి తల్లి. ఆ రాజుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రాజు విషయంలో ఒక రాజ్య సంబంధమైన రాణిగా బ్రతుకుతుంది. ఈమెకు పుట్టిన కొడుకు ఎవరు? నిరో చక్రవర్తి. ఈయనెవరు? మొదటి భర్త కొడుకు. కానీ కొడుకు మీద ఉన్న ప్రేమతో, నా కొడుకున్నాడు కాబట్టి నాకేంటి, నా కొడుకే నా బలం, నా కుటుంబమే నా బలం అని రెండవసారి వివాహం చేసుకున్నటువంటి ఆయన్ని విషం పెట్టి చంపేసింది. ఎవరు? భార్య. సొంత భార్యే కొడుక్కి నా బలం అని ఆ భర్తకి విషం పెట్టి చంపేసింది. ఏమనుకుందంటే ఆయన చచ్చిపోతే నెక్స్ట్ చక్రవర్తి ఎవరు? కొడుకు అవుతాడు, కొడుకు చక్రవర్తి అవుతాడు, కొడుకే నా బలం అని చెప్పి అతనికి విషం పెట్టి చంపేసింది. చరిత్రలో ఉంటుంది. విషం పెట్టి చంపేసిన తర్వాత 17 సంవత్సరాల వయసులో నిరో అనేటువంటి ఆయన రాజు అయిపోయాడు. రాజు అయ్యాక ఈ రాజ్య పరిపాలన విషయంలో
నేను వాడిని చంపి నేను రాజుగా చేశాను కాబట్టి నువ్వు నా మాట వినాలని తల్లి. నాకు ఆల్రెడీ వయసు వచ్చింది కాబట్టి నా ఇష్టం నేను చేసుకుంటానని కొడుకు. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్యం పోరు వచ్చి నిరో తల్లిని చంపేశాడు. తెలుసా ఎవరు చంపేశాడు? చరిత్రలో మీరు ఎందులో చూసినా అది ఉంటుందండి. అంటే ఒక తల్లి తన కొడుకే నాకు బలం అనుకుంది, భర్తనే చంపేసింది. కానీ చివరికి ఏమైంది? అదే కొడుకు ఆమెను చంపేశాడు. నేటి దినాల్లో నా కుటుంబమే నాకు బలం, ఎవ్వరు అక్కర్లేదు. నాకు ముందు నా కుటుంబం కాపాడుకోవాలి, నా బంధువులను కాపాడుకోవాలి, నా బంధువుల మధ్య ప్రేమను నేను కాపాడుకోవాలి. ముందు వాళ్ళని చూసుకుని నాకే దేవుడు అనుకుంటే వాళ్ళు ఉండరు, దేవుడు ఉండడండి. అలా అనుకునే సందర్భాలు మనకు ఉండవా? ఆదివారమే ఒక చోటకు మనం వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళ మన మీద అలుగుతారు, వెళ్ళకపోతే వాళ్ళ మన మీద వేరే రకమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటారు, వెళ్ళకపోతే వాళ్ళ మనతో మాట్లాడరు. కాబట్టి నాకు నా ఫ్యామిలీ, నా బంధువు, రక్త సంబంధికులే నాకు బలం అనుకునే విషయంలో దేవుని వదిలిపెట్టి వెళ్ళామంటే అది సేమ్ నెబుకద్నెజరులాగా, గొలియాతులాగా నాకు దేవుడు అక్కర్లేదని గర్వించినట్లే. అలా ఎప్పుడైతే గర్విస్తామో, ఎవరిని నమ్ముకునైతే మనం వెళతామో వాళ్ళే మనం నాశనం చేసేటట్లుగా దేవుడు వాళ్ళకి ఆలోచన కలగ చేస్తాడు. కనుక మన బలం, అధికారమో, మన దేహమో, మన కుటుంబమో అనుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఇలాంటి అధికారంలో ఇలాంటి జీవితాన్ని జీవించిన కొంతమంది వాళ్ళు ఎలా భావించేవాళ్ళో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దావీదు కూడా రాజే కదా, దావీదు కూడా అధికారం కలిగిన వాడే కదా, దావీదు కూడా మంచి హోదాలో ఉన్నాడు కదా. కానీ దావీదు ఎంత హోదాలో ఉన్నవాడుగా ఉన్నా దావీదు ఎప్పుడూ కూడా ఏమనేవాడో తెలుసా? కీర్తనల గ్రంథము 18:1 చూడండి. కీర్తనల గ్రంథము 18:1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్న దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. ఇప్పుడు దావీదు ఏమనేవాడు? నా అధికారం నాకు బలం, నా ఆస్తి నాకు బలం, నా సైన్యం నాకు బలం అని ఎప్పుడు వాడలేదండి. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? ఎంత అధికారం ఉన్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా నా బలం ఎవరు? యెహోవాయే నా బలము, ఆయనే నా బలం. ఆయన లేకపోతే నాకు బలగము లేదు, ఆయన లేకపోతే నాకు బలము లేదు, ఆయనకి లేకపోతే నాకు ఉద్యోగం లేదు, ఆయన లేకపోతే నాకు ఏ విధంగా అధికారం లేదని ఆయన ఎప్పుడు కూడా యెహోవాయే నా బలం అనుకునేవాడు. అలా అనుకునేవాడు కాబట్టి ఎంత అధికారంలో ఉండి ఎంత బిజీగా ఉన్నా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఎన్నిసార్లు? దావీదు గారు ఎన్నిసార్లు చేసేవాడు? 3 సార్లు అన్నా మళ్ళీ అడుగుతుంటే అది తప్పనా కాదా? ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థన చేసేది దానియేలు, 7 సార్లు ప్రార్థన చేసేది దావీదు. ఎవరండి? 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎందుకని అన్నిసార్లు? ఎందుకని అన్నిసార్లు? ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు అరగంట ఒకసారి ఏదోటి తినాలంటారు. ఎందుకని అన్నిసార్లు తినాలి? ఎందుకు తినాలి? వాళ్ళకున్న బలహీనతను బట్టి అరగంట తినకపోతే వాళ్ళు ఏమైపోతారు? నీరసించిపోతారని భయం. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నీవు దేవుడే నీకు బలం అనుకుంటే నీ అధికారం కంటే ఎక్కువగా దేవునికి లోబడి ప్రతినిత్యం ఆయన స్తుతించేవాడుగా ఉండాలి. దావీదు యెహోవాయే నా బలం అనుకునేవాడు కాబట్టి ఎప్పటికప్పుడు వెళ్ళి ఆ బలం తెచ్చుకుంటూ ఉండేవాడు. ఇది ఒక స్టోరీ చెప్తారు, నిజమో కాదో నాకు తెలియదు కానీ పాము ముంగీసు దెబ్బలాడుకునేటప్పుడు అంటారా, ముంగీసు పాముతో దెబ్బలాడుతూ అది కాటేసిన ప్రతిసారి పరిగెత్తుకెళ్ళి ఏదో ఆకు తినొస్తుందంట. నిజమా పద్ధతి తెలియదు నాకు, నిజమేనా? పాము కాటేసినప్పుడు అంటే ఇది ఒక ఆకు తినొస్తుందంట. ఇది చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. అంటే ఆకు ఎందుకు తింటాం ఆ విషయం మీరు మళ్ళీ కొంతసేపు మళ్ళీ అంటే ఇది కరిచిన ప్రతిసారి వెళ్ళి ఆకు తినొస్తూ ఉంటుందంట. అది స్టోరీ, అది వాస్తవం కాకపోదేమో. అప్పుడు అదే నిజమైతే ఒకేసారి లాట్లో తిందామనుకుంటే బతుకుతుందా? అలాగే దేవుడే నీకు బలం అయితే ఆ బలం రావటానికి అనుదినము నీ దినచర్య ఉండాలి. అప్పుడు అది నేను ఆశీర్వాదం చేస్తుంది. అలా నువ్వు చేయట్లేదు అంటే నెబుకద్నెజరులా ఉన్నట్టే, అలా చేస్తున్నావంటే దావీదులాగా ఉన్నట్టే. అలా దావీదులాగా నువ్వు ఎప్పుడైతే లోపడ్డావో దావీదులాగా అంచెలంచెలుగా దేవుడు ఖచ్చితంగా నీ స్థితిలో అభివృద్ధి చేస్తాడు. ఎలాగ ఎదిగాను కదా అని చెప్పి దేవుని పక్కన పెడితే నెబుకద్నెజరులాగా గడ్డి తినిపించే పని కూడా దేవుడికే సాధ్యము అనేదాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈయన బలం దేవుడైతే పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో
32 అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32 అధ్యాయం 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకో మన యుద్ధములను జరిగించుటకో మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మాట్లాడండి. ఈయన ఎవరో తెలుసా? హిజ్కియా. సోదరులు చక్కగా చెప్పారు. హిజ్కియా కూడా ఒక రాజు. ఈయన రాజుగా యోధా దేశాన్ని పరిపాలన చేస్తుంటే ఆ దేశాన్ని నాశనం చేయడానికి కొన్ని లక్షల సైన్యం ఉన్నటువంటి అశ్షూరీలు వచ్చారు. అశ్షూరు రాజు వచ్చి ఏమన్నాడో తెలుసా? పెద్ద 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 రాజ్యాలనే మేము తృణప్రాయంగా ఓడించేశాం. ఈ యెరూషలేము చూస్తే చాలా చిన్నది, ఈ యోధా రాజ్యం చూస్తే చాలా చిన్నది, మీతో యుద్ధం చేయటం మాకు స్వల్పమైన విషయం. కాబట్టి మేము యుద్ధము చేయకమునుపే మా దేవుడికి మొక్కండి, మేము యుద్ధము చేయకమునుపే మా రాజుకు మీరు మొక్కండి, మేము యుద్ధము చేయకమునుపే మా పద్ధతులు పాటించండి అని ఇశ్రాయేలుతో అన్నాడండి. ఇప్పుడు వాళ్ళు ప్రాణ భయం కలిగిన వాళ్ళైతే ఆ దేవుడికి మొక్కేవాళ్ళు, ఆ రాజుకు మొక్కేవాళ్ళు, వాళ్ళ పద్ధతులు ఆచరించేవాళ్ళు. కానీ అక్కడ వాళ్ళకు రాజుకు ఎవరన్నారో తెలుసా? హిజ్కియా ఏమన్నాడు చూడండి అక్కడ, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఎవరికి? అశ్షూరు రాజుకి బలం ఏంటంట? అసలు ఈ పదం ఎంత బాగుంటుందంటే, వాళ్ళందరూ నీ మీదకు వచ్చేస్తున్నారు అంటే, నిజంగా మొన్న మా శ్రీనాథ్ గారి విషయంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. వాళ్ళ స్థలం విషయంలో సొంత కుటుంబం వాళ్ళే అతని విషయంలో ఇబ్బంది పెట్టి ఆ స్థలాన్ని ఏకంగా వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారంట. ఇప్పుడు అలా రిజిస్ట్రేషన్ చేసేసుకున్న వాళ్ళ మీద పోరాడటానికి శ్రీనాథ్ గారి బలం కానీ నా బలం కానీ ఎంత శారీరకంగా చూస్తే ఎదిరించగలమా? అలాగే యోధా రాజు కూడా ఎలా ఉన్నాడంటే, వాళ్ళు ఎంత బలవంతులైనా వాళ్ళ బలం మాంసం. ఏదక్కడ మాంసం అంటే వాళ్ళు 6 ప్యాక్ కలిగి ఉండొచ్చు, కండలు తిరిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, బలవంతులు అయి ఉండొచ్చు, వాళ్ళకి మాంసం బలం, మనకు దేవుడే బలం. ఏమన్నట్టు తెలుసా? వాళ్ళ మాంసం చూసుకుని వచ్చేస్తున్నారు. మనకు అండ ఎవరంటే సైన్యములకు యెహోవాయే మనకండ. నిజంగా ఆయన విషయంలో ఎంత అద్భుతంగా దేవుడు కార్యం చేశాడంటే, వెళ్ళిన ప్రతి చోట ఆయన పక్షంగా దేవుడు మనుషులు పెట్టాడంట. చేయి దాటిపోయిన దాన్ని మరలా దేవుడు ప్రారంభానికి తీసుకొచ్చి వస్తాది అనుకున్న దానికంటే ఎక్కువ దేవుడు ఇచ్చాడంట. కారణం ఎవరు నమ్ముకుంటే? యెహోవాను నమ్ముకున్న వారి పక్షంగా దేవుడు అలా ఉంటాడంటే. దానికి నిరంతరమైనటువంటి మన బలం దేనిగా భావించాలంటే, దావీదులాగా దేవుడే నా బలం. ఇక్కడ హిజ్కియా కూడా అంతమంది వాళ్ళ మీద యుద్ధానికి వస్తానని ప్రకటన చేస్తే ప్రజలతో మీరేం భయపడకండి, వాళ్ళకి మాంసం బలమేమో, మనకి పక్షంగా దేవుడు ఉన్నాడని చెప్పి హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? హిజ్కియాకి బలం అంటే అతను ఎప్పుడూ కూడా నాకు బలం దీనివల్ల వస్తుందని నమ్ముతాడండి. దేనివల్ల తెలుసా? చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 32 అధ్యాయము 20వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32 అధ్యాయము. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి. ఎందును గూర్చి? ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, అనేక మంది సైనికులు వచ్చేస్తున్నారు. ఈ ప్రమాదం విషయంలో వాళ్ళు ఏం చేశారట? ప్రార్థన. ఏం చేశారు అక్కడ? ఇందును గూర్చి హిజ్కియా యెషయా గారిని పిలిపించి వారితో ఇద్దరూ కలిసి ఆకాశం తట్టు వాళ్ళు చూస్తూ దేవునికి ప్రార్థన. అంటే హిజ్కియా బలం ఏంటి? ప్రార్థనే. ప్రార్థనకు మించిన బలం ఒకటి లేదండి. హిజ్కియా బలం ప్రార్థన. బలముగా ప్రార్థన చేసుకునేవాడు. నిజంగానే ఈ రోజుల్లో ప్రార్థనకు మించిన బలం లేదండి. హిజ్కియా నా ప్రార్థన నాకు బలం అనుకుని ప్రార్థన చేస్తే, ఈ రాత్రి వీళ్ళు ప్రార్థన ముగించేటప్పటికి దేవుడు అశ్షూరు సైన్యంలో బలవంతులందరినీ ఒకే ఒక దూతను పంపించాడంట. చూడండి, ఆ వాక్య భాగం మనం చూసినట్లయితే, యెహోవా ఒక్క దూతని. ఎంతమందినంట? ఒక్క దూత చాలండి దేవుని కార్యం జరగటానికి. ఎంతమంది? వాళ్ళు లక్షల మంది అయ్యి ఉండొచ్చు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఎంతమందిని పంపితే చాలు? ఒక్క దూత వచ్చి అంతమంది సైన్యంలో బలమైనటువంటి వాళ్ళని ఆ రాత్రే చంపితే మిగతా వాళ్ళందరూ తిరిగి అశ్షూరు రాజ్యానికి వెళ్ళిపోయి ఇంకా ఎప్పుడూ కూడా యెరూషలేము దొరికి రాలేదంట.
వాళ్ళు డిసైడ్ అయిపోయారంటే తెలుసా, ఎప్పుడు వాళ్ళ జోలికి మనము వెళ్ళకూడదు. మరి క్రైస్తవులుగా మన భక్తి జీవితాన్ని బట్టి, మనం కలిగినటువంటి ఓర్పు సహనాన్ని బట్టి, జరిగిన కార్యాలను బట్టి ఎవరైనా మన గురించి అనుకుంటారా? నీ పక్షంగా ఏదైనా అన్యాయం జరిగితే, నీ పక్షంగా ఎవరైనా నిన్ను మోసం చేస్తే, నువ్వు ఓపిక పట్టి ఉంటే వాళ్ళకి దేవుడు బుద్ధి చెప్పిస్తాడు. బుద్ధి వచ్చి వాళ్ళు ఏమనుకుంటా తెలుసా, ఇంకెప్పుడు అలాంటి పనులు మేము చేయకూడదనే జ్ఞానం వాళ్ళకి వస్తుందండి. అప్పుడు దాకా ఏం చేయాలి? ఓపిక పట్టాలి కదా, అప్పుడు దాకా ఓర్పు కలిగి ఉండాలి కదా. ఇప్పుడు శ్రీనాథ్ గారి విషయంలో వాళ్ళ బాబాయ్ గారికి ఎంత అవమానం తెలుసా, ఊరందరూ కూడా. అదేంటి ఆ పిల్లని అలా చేసి అలా చేసాం, ఇంకెప్పుడైనా అలాంటి పని చేస్తాడా? అదే అలా చేస్తాడా? అంటే మనం ఓపిక కలిగి ఉంటే దేవుడు ఇక ఎన్నటికీ ఆ సమస్య లేకుండా దేవుడు చేస్తాడు. అలా చేయాలంటే మన బలం ఏదై ఉండాలి? దేవుడే నా బలం, ప్రార్థనే నా బలం అనేటువంటి ఉద్దేశాన్ని, ఆలోచనను కలిగినటువంటి వారంగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనన్నో అప్పుడే నేను బలవంతుడు. ఎందుకంటే పౌలు గారి బలం అతని చదువు ఉద్యోగం కాదని. ఎన్నేమంటే తెలుసా, నాకు ఉద్యోగం ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, రోమ పౌరసత్వం ఉంది, కానీ ఇవేవి నా బలం కాదు. అవన్నీ దేంతో పోల్చాడు? పెంటతో సమానం నాకంటాడు. దేవుడి కంటే ఇవేవి నాకొద్దు, ఇవన్నీ నాకు పెంటతో సమానం, దేవుడు నాకుంటే చాలని దేవుని దగ్గరకు వచ్చేవాడు పౌలు. మరి మనకే మన పరిస్థితి, మన జీవిత స్థితి, మన విశ్వాస స్థితి ఎలా ఉంటుంది? మరి మనం దేవుణ్ణి బలమని అనుకుంటున్నాము, కానీ బలమైన కార్యాలు ఎలా మనం చూడగలుగుతాం? పౌలు వలె మన బలహీనత యందు దేవుడు మనకి బలాన్ని ఇవ్వాలంటే పౌలు లాంటి బలం, దావీదు లాంటి బలం, హిజ్కియా లాంటి బలాన్ని కలిగి ఉండాలి తప్ప ఈ నెబుకద్నెజరులాగా అధికారం వల్ల వచ్చినటువంటి గర్వమో, గొలియాతులాగా ఆరోగ్యం వల్ల వచ్చిన గర్వమో, ఈ నిరో చక్రవర్తి తల్లిలాగా కుటుంబాన్ని బట్టి వచ్చిన గర్వము అవి మాత్రం ఉండకూడదు. అది ఎప్పటికైనా మనల్ని కిందకి, నాశనానికి పడేసేటువంటి ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. కనుక మన బలం నిరంతరం ఎవరు? యెహోవా అయి ఉండాలి. ఇంకోటి అన్నాక అదేంటది? నీ బలహీనత ఎవరని. బలం కంటే కూడా ప్రధానమైంది బలహీనత. బలం లేకపోయినా పర్లేదు, కానీ బలహీనతలు మాత్రం ఉండకూడదు. ఇవి అత్యంత భయంకరమైన నాశనాన్ని కలగజేస్తాయి. ఏంటవి? మనలో ఉండేటువంటి బలహీనతలు. ఈ బలహీనతలు ఏంటో తెలుసా? సమయం అయిపోయింది కాబట్టి దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ వాటిని కంటిన్యూ చేసుకుంటాం. ఆ బలహీనతలు ఏంటో తెలుసా? కొంతమందికి యాషావులాగా తిండి బలహీనత. దానికోసం ఏదైనా ఇతర చేసారా? మన మా సీతమ్మ గారు అంటున్నారు, చిన్నప్పుడు సుబ్బారావు గారట ఒక ఆవిడొచ్చి భోజనాలు పెడుతున్నారు బిల్లపాలంటే, అవునా మామ ఏం పెడతారా దేవుడట. అంటే కూరగాయలు పెడుతున్నారంటే సరే వద్దులే, కూరగాయలు కాదు నాన్న, మంచి వేటమాసం వండుతున్నారు. వేటమాసమా? సర్లే అన్నాడు. అది కాదమ్మా, చిప్పు ఏంటిది చేప ఫ్రై కూడా పెడుతున్నారంటే, అంటే వద్దని కూడా మనం దాని గురించి చెబుతుంటే ఏమవుతుంది మన మనసు. కనుక ఇలా తిండి విషయంలో కొంచెం బలహీనలు అయిపోతూ ఉంటారు. కొంతమంది లేఖను బట్టి మనం చూసినట్లయితే అధికార విషయంలో బలహీనలు అయిపోతూ ఉంటారు, ధనం విషయంలో బలహీనలు అయిపోతూ ఉంటారు. బిలాము బలహీనత ఏంటో తెలుసా? డబ్బు. ఏం చెప్పినా మాట్లాడు, మంచి ప్రవక్త, కానీ బిలాం బలహీనత ధనం. దానికి బిలాం మొదటిసారి కాకుండా రెండవసారి ఇది లేనటువంటి వాళ్ళు ఎవరో ఉంటారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మా జ్యోతి అలా అందనుకోండి, మా జ్యోతి అలా అందనుకోండి. ఒకవేళ ఒక మీటింగ్కి వెళ్ళాను, నేను మీటింగ్కి వెళ్ళాలి, రాత్రి వచ్చేటప్పుడు 1 గంట అయింది, 3 రోజులు అయింది ఇంటికి వెళ్ళలేను. తిరిగి సాయంకాలం ఫోన్ వచ్చింది, రేపు పొద్దున్నే ఒక మీటింగ్కి వెళ్ళాలి, 3 రోజులు అక్కడే ఉండాలని. మా జ్యోతితో మీటింగ్కి వెళ్ళాలి రేపు అన్నాను అనుకో. అలా మీరు మీటింగ్కి వెళ్ళిపోతే నిద్ర లేకపోతే మీరు ఆరోగ్యం ఏమైపోద్ది? వద్దులే రానని చెప్పండి, నెక్స్ట్ వీక్ వెళ్తురుగానే అంది. కాదమ్మా వాళ్ళు 3 రోజులు చెప్పినా రోజుకు 1000 రూపాయలు ఇస్తానన్నారు, 3000 ఇస్తారన్న. 3000 ఇచ్చినా వద్దులే, ఈ సమస్యలన్నీ ఎవడ పడతాడు, ఆరోగ్యం పాడైపోతే పరిస్థితి ఏంటి, సేవ ఏం చేసుకుంటాం, ఆరోగ్యం ముఖ్యం కదన్నాడు. కాదమ్మా 3 రోజులకి 3 10 30,000 ఇస్తారన్నారన్న. ఏమంటుంది? సర్లే జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో అంటే ఏమైపోయింది అక్కడ? ఏమైపోయింది? బలహీనం అవుతుంది అవదా? అంటే మా జ్యోతి గురించి ఎగ్జాంపుల్ చెప్పట్లేదు నేను. మన జీవితంలో అలా ఉంటాయా ఉండవా?
ఆదివారం సుబ్బారావు గారిని ఒక పని చేయాలి రమ్మన్నారు. నేను రాను, ప్రార్థనకి వెళ్ళారన్నాడు. నువ్వు కనుక వస్తే ఆదివారం కాబట్టి 3,000 ఇస్తామన్నారు. ఏమనిపిస్తుంది? సాయంత్రం తీసుకుంటే సరిపోద్దంటావా? పొద్దున్నే అడిగి సరిపోద్దంటారు. అంటే స్టార్టింగ్లో లేదా మైండ్, తర్వాత ఏమైపోయిందంటే బలహీనత. కనుక మన బలహీనత కొన్ని సందర్భాలలో దేవునికి దూరము చేసేది అయి ఉండకూడదండి. కొంతమందికి ఉన్న వ్యసనం అదొక బలహీనత, కొంతమందికి సంసోనులాగా స్త్రీ బలహీనత, కొంతమందికి బిలాములాగా ధనం బలహీనత. ఇలాంటి బలహీనతలు కలిగి ఉంటే వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో తెలుసా? బిలాము ధనం బలహీనత కలిగి ఉంటే గాడిద బుద్ధి చెప్పింది, అవునా కదా? సౌలు జనాల బలహీనత కలిగి ఉంటే ఆత్మహత్య చేసుకున్నాడు. సంసోను స్త్రీ బలహీనత కలిగి ఉంటే బతుకుండగానే కళ్ళు పోగొట్టుకున్నాడు. మరి ఇలాంటి బలహీనతలు అస్సలు ఉండకూడదు. ఈ బలహీనత యందు మరీ జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళమై ఉండాలి. మరి ఏ బలహీనత ఉండాలి? మనకి ఉండాలి బలహీనత. ఏ బలహీనత తెలుసా? బలహీనత అంటే ఏంటండి? శారీరక బలహీనత కాదండి, ఇది మానసిక బలహీనత. కొంతమందికి మానసిక బలహీనతలు ఉంటాయి, కానీ బిలాము లాంటి బలహీనతలో, సంసోను లాంటి బలహీనతలో, సౌలు లాంటి బలహీనతలు ఉండకూడదు. బలహీనత అంటే అదే కావాలని కోరుకోవటం, అది వద్దన్నా అదే చేయాలనిపిస్తూ ఉంటుంది. అనిపించదా? మా పెద్దమ్మాయికి అది జోరు అంటూ ఉంటుంది, నన్ను చెప్పకుండా నో డాడీ అని. టైఫాయిడ్ వచ్చింది, వారం రోజులకి చికెన్ తినేసింది. అదో బలహీనత. అంటే అప్పుడెప్పుడో, ఇప్పుడు కాదనుకోండి, కాలేజీకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. చిన్నప్పుడు అంటే వద్దు అని మనసులో ఉన్న ఆ బలహీనత అది చేసేదాకా నిద్ర పట్టనెత్తదా? కానీ ఇది నీతి విషయంలో, భక్తి విషయంలో మీకు ఉండాలి. ఎందులో? పనికిరానటువంటి విషయంలో, దేవుని విషయంలో ఈ బలహీనత ఉండాలంట. దేవుని విషయంలో బలహీనత ఏంటో తెలుసా? ఇందాక మీరు చెప్పారే, దానియేలు గారు రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తాడని. దానియేలు గ్రంథం 6:10 ఉంటుంది. మీరు రాసుకున్నది, దాన్ని మీరు చూడొద్దు. దానియేలు గ్రంథం 6:10 నెబుకద్నెజరు ఏమన్నాడో తెలుసా? ఎవ్వడో కూడా 30 దినాల వరకు మీరు ఎవరికి ప్రార్థన చెయ్యొద్దు అన్నాడు అక్కడ. ఆ రోజుల ప్రకారముగా ప్రార్థన చేయొద్దు అన్నాడండి. అన్ని రోజులు ఎలా ఉంటానని ఆగిపోయాడా? దానియేలు ఆగిపోయాడా? మీరు నేను చెప్పిన మాట ప్రకారంగా ఇన్ని దినాలు ప్రార్థన చేయొద్దంటే ఒక్కరోజు ఆగలేకపోయాడండి. అంటే దానియేలు బలహీనత ఏంటి? చికెనో మటనో కాదండి, ప్రార్థన చేస్తే చంపేస్తానంటే చచ్చిపోయినా పర్లేదు, ప్రార్థన చేయటం మాత్రం మానలేదు. ఆ బలహీనత ఉంటుందా మనకి? అది చేయకుండా ఉండలేని మనసు, అది చేయలేదనే మనసు పీకే ఆలోచన, ఆ తాపత్రయం మన కుటుంబాల్లో ఉంటుందా? ప్రార్థన చేస్తే చంపుతాను అంటే నేనైతే ప్రార్థన చేయకుండా ఉండలేను అని చెప్పి రోజుకి ముమ్మారు ప్రార్థన చేసిన వాడు దానియేలు. అందుకే అంత గొప్పవాడయ్యాడు. పేతురు గారిని కూడా అపోస్తుల కార్యగ్రంథంలో 4:20 నువ్వు ఎక్కడ వాక్యం చెప్పొద్దన్నారండి. పేతురు అన్నాడో తెలుసా? మేము చావనైనా చేస్తాము కానీ వాక్యం చెప్పకుండా ఉండలేము. అంటే పేతురు గారి బలహీనత ఏంటి? పరిచర్య. దానియేలు బలహీనత ఏంటి? ప్రార్థన. పౌలు గారి బలహీనత ఏంటో తెలుసా? చివరిగా దాన్ని చెప్పుకుని ప్రార్థన చేసుకుందాం. పౌలు గారి బలహీనత ఏంటంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారి బలహీనత ఏంటి? నా సహోదరులారా, మీరందరూ మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయేటి వారు అని నాకు తెలియవచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరొకడు కేఫా వాడనని క్రీస్తు వాడని చెప్పుకొనిచ్చాను నా తాత్పర్యం. ఇక్కడ పౌలు గారి బాధ ఏంటో తెలుసా? పౌలు గారి బలహీనత సంఘం అండి. ఏ సంఘమో తెలుసా? క్రీస్తు సంఘం అనేది ఆయనకి ఒక బలహీనత. పౌలు గారు ఆయా ప్రాంతాల్లో వాక్యం చెప్పుకుంటూ స్థానిక క్రీస్తు సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళాడు. సంఘము క్రీస్తుది, సంఘము క్రీస్తుది, సంఘము క్రీస్తు పేరును కలిగి ఉండాలి, సంఘము క్రీస్తు కొరకైనది, సంఘము కొరకు క్రీస్తు ప్రాణం పెట్టని చెప్పుకుంటూ వెళితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి ఈ సంఘాల పేర్లు మారిపోయినాయి, సహవాసాలు మారిపోయినాయి. ఏంటో తెలుసా? ఒకడు పౌలు సంఘం అని పెట్టుకున్నాడు, ఒకడు అపోలో సంఘం అని పెట్టుకున్నాడు, ఒకడు కేఫా సంఘం అని పెట్టుకున్నాడు. ఈయన బలహీనత ఏంటి? అది ఉంటేనే ఈయన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అదో బలహీనత. మనం చాలామంది కూడా చూసావా, ఇంటికి రాగానే ఇల్లు చిరాకు కొట్టి ఆటోమేటిక్గా మనకి కోపం వచ్చేది కొంతమందికి.
రాజారాం గారికి లాగా. అదొక వీక్నెస్సే శుభ్రం లేకపోతే. కానీ ఇక్కడ పౌలు గారి వీక్నెస్ ఏంటో తెలుసా? సంఘము క్రీస్తుది కాకపోతే ఆయనకి బాధ. ఆ విషయంలో ఇంకా ఏం ప్రస్తావించడం, అది మారేదాకా దాన్ని వదలడం. మనం ఉంటాం సార్, అది తీసేదాకా ఎలా వదలరు. పౌలు గారు కూడా అది మారేదాకా వదలరు. పౌలు గారి బలహీనత క్రీస్తు సంఘం. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే 3-4 గ్రూపులుగా విడిపోయారో వెంటనే పౌలు గారు అదే మొదలెట్టాడు. ఏమన్నాడో తెలుసా? పౌలు మీకోసం చనిపోయాడా? చూడ వాక్య భాగంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరొకడు నేను కేఫా వాడని చెప్పుకొచ్చిన తాత్పర్యము, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా. చూసారు అక్కడ వాక్య భాగంలో, మీకు చనిపోయింది ఎవరు? క్రీస్తు కదా. మీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? క్రీస్తు కదా. కానీ క్రీస్తు మీ కొరకు చనిపోయి ఉండగా పౌలు నామాన్ని, అపోల్లో నామాన్ని, పేతురు నామాన్ని మీరు పెట్టుకోవడం కారణం ఏంటి అంటే, పౌలు తన పేరు పెట్టుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఒప్పుకోని పరిస్థితి, లేఖనాలు ఆయన ఒప్పుకోనివ్వవు. క్రీస్తు పేరు మార్చేదాకా వాదన పెట్టి అప్పుడు వాక్యానుసారంగా క్రీస్తు సంఘం అనేది అక్కడ పెట్టించాడు. ఈ బలహీనత మంచిదా కాదా? మంచిదా కాదా? ఒక ఫ్యామిలీ, మేము అనేక ప్రాంతాలు ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు, మన తెలంగాణ వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మెయిన్ రోడ్డు మీద క్రీస్తు సంఘం అని బోర్డు కనపడింది. ఆ బోర్డు చూడగానే మనకు ఎలా ఉంటుంది? ఒక ఫ్యామిలీ అనిపి